లేబర్ కూలీ మనమందరం కూలీలు అనుకుంటే ఓకే అన్న బాగుందన్న మా మూవీ అయితే. రజనీకాంత్ గారు ఈ వయసులో కూడా సినిమాకి డేట్స్ ఇచ్చి కంప్లీట్ చేస్తూ చూపిస్తున్నారంటే నిజంగా థ్యాంక్స్ చెప్పుకోవాలి. చాలా పెర్ఫార్మెన్సు బాస నరసింహ ఆ టైంలో ఎలా ఉంది మళ్ళీ అలాగే ఉంది. రజనీకాంత్ గారు బాస 2 తీస్తే చూడాలని ఉందండి. ఎందుకంటే ఇప్పుడు వచ్చే సినిమాలన్నీ వేస్ట్ అనమాట. మన స్వీట్ కార్న్ తినేసిన తర్వాత జొన్న పొత్తు ఉంటుంది కదా, అట్లాంటి సినిమాలు తీస్తున్నారు ఒక్కొక్కరు. మళ్ళీ మీరు బాస 2 కానీ అరుణాచలం 2 కానీ నరసింహ 2 కానీ తీయండి సార్, చూడాలని ఉంది. ఈ ఎందుకు పనికిరాని సినిమాలే పార్ట్ 2 పార్ట్ 3 పార్ట్ 4 అని పెడుతున్నారు. అంత మంచి సబ్జెక్ట్ ఉన్న మూవీస్లో ఎందుకు అసలు పార్ట్ 2 తీయట్లేదు మీరు ఇంకా పార్ట్ 2 తీయండి సార్. నరసింహ పార్ట్ 2 తీయండి, బాస పార్ట్ 2 తీయండి. కూలీ ఓ రేంజ్ అన్న, కూలీ బాగుంది సినిమా. మళ్ళీ మీరు వేరే హీరోతో వేరే సినిమాలతో కంపేర్ చేయకండి. ఎందుకంటే ఇందులో రజనీకాంత్ గారి కోసం వచ్చిన సినిమాకి ఆయనే సినిమా ఫస్ట్ నుండి లాస్ట్ వరకు ఉంటాడు. అలా అని 1 man షో అనకండి. సినిమా ఎవరి కోసం వచ్చినా హీరోని చూసే వస్తారు ఎవరైనా. హీరో కోసం వచ్చేటప్పుడు హీరోని చూపించకపోతే కమెడియన్ చూపిస్తారా? మళ్ళీ హీరోని ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చూపిస్తే 1 man షో అంటారు. ఇందులో 1 man షో ఏం కాదు. రజనీకాంత్ అవని, ఉపేంద్ర గారు అవని, నాగార్జున అవని, అమీర్ ఖాన్ లాస్ట్లో గూస్ బంప్స్ ఇచ్చారు. ముగ్గురికి మంచి ప్యారలల్గా ఇచ్చారనమాట. చాలా బాగుంది సినిమా అయితే. బీజిఎం ఆశం అన్న ఫైట్స్ చూస్తుంటే మళ్ళీ నాకు భాష చూసినట్టు అనిపించింది అన్న. చాలా బాగుంది, భాష రీమేక్ చేసినట్లు అనిపించింది. అంత బాగున్నాయి ఫైట్స్. ఇదే అన్న మరి చెప్తున్నాను కదా అన్న, స్టోరీ లేదంటే ఈరోజు 2 సినిమాలు రిలీజ్ అయ్యి వేరే సినిమాని హైలైట్ చేసుకోవడం కోసం ఒక సినిమాని తక్కువ చేస్తారు. మరి వాళ్ళకే వదిలేయాలన్నమాట. మిమ్మల్ని ఆడియో ఫంక్షన్లు పిలిచి బురదలో నిల్చోబెట్టినా కూడా మీరు వాళ్ళకే సపోర్ట్ చేస్తారు. ఏమనంటే మళ్ళీ మీరు ఆడియో కోసం గోల్ చేసినా కూడా మేము మీ మీద ఫైర్ అవుతారు. మళ్ళీ మీరు వాళ్ళే హైలైట్ చేస్తారు. ఇంకేమంటారు, ఈ వయసులో కూడా సినిమా తీస్తే ప్రజలకు అందిస్తున్నారు. ప్రేక్షక ఆడియన్స్ కోసమే సినిమా తీస్తారు, ఆయన ఏం పైసల కోసం తీయలేదు. ఇట్లాంటి వ్యక్తిని ఆదరించకపోతే ఇంకెందుకు.